ఇంగ్లీష్ లేకుండా నీకు ఎక్కడ కూడా జాబులు లేనటువంటి పరిస్థితి. మరి దీనికి అంతటికి కారణం ఎవరో తెలుసా? వేల సంవత్సరాల నుంచి వెళ్ళి ఎవడు అధికారంలోకి వచ్చినా విద్యను ఎందుకు ఈ ప్రజలకు అందిస్తలేరు అని అంటే ఇక్కడ దోపిడీ జరుగుతూ ఉన్నది. ఇదంతా కూడా విద్యని డబ్బులకి వీళ్ళు అమ్ముతున్నారు. విద్యా వ్యవస్థను మొత్తం కూడా నాశనం చేసే కాడికి తీసుకొచ్చారు. ఇలా చూడండి, ఒక మధ్యతరగతి కుటుంబంలో ఉన్నటువంటి, ఒక నిరుపేద కుటుంబంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక స్కూల్కి పంపించాలని మనకి ఆశలు ఎన్నో ఉంటాయి. ప్రైవేట్ స్కూల్కి పంపించాలి, నా కొడుకును మంచిగా చదివించాలి, నా బిడ్డను మంచిగా చదివించాలి, వాళ్ళు మంచి మంచి జాబులు చేసుకోవాలి, వాళ్ళు మంచిగా పోయి వాళ్ళు అమెరికా, లండన్ దేశాలలో వాళ్ళు మంచిగా ఉండాలని చెప్పేసి వాళ్ళు అనుకుంటా ఉంటారు. కానీ ఏం జరుగుతుంది ఇక్కడ? సినారియో మొత్తం మారిపోతుంది. 20,000 కానించి మొదలు పెడితే ఆ పైన ఇక 30,000, 40,000, 50,000, లక్షలు 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 తప్ప ఈ దోపిడీ చేసుకుంటా మొత్తం విద్యా వ్యవస్థను మొత్తం కూడా ఆగం చేసినటువంటి పరిస్థితి, భ్రష్టు పట్టిస్తున్నటువంటి పరిస్థితి.